హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానందయోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే రామ్తార్ మాస్టర్ గారికి మరి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. వన్నెస్ వెజిటేరియన్ టీవీ వేసపుత్రులైన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కుటుంబ సభ్యులు నాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా గ్రహాంతర వాసుల గురించి చెప్పుకుంటున్నామండి. మేడం 43 ఏమో అన్నట్టున్నారు కదా మేడం? 54 మేడం. 54, ఓకే. రాసుకున్నాను నేను. అదే ఒకసారి అవుతుంది కదా. టాంజానియా ప్రాంతంలో ఉన్న పురాతన కాలపు కొండ గుహల్లో యుఎఫ్ఓ లాంటి ఆకారాలు చిత్రించబడ్డాయంట. దాదాపు 29,000 సంవత్సరాల క్రితము గీయబడ్డ ఈ చిత్రాల్లో యుఎఫ్ఓలతో పాటు గ్రహాంతర జీవుల ఆకారాలు కూడా చిత్రించబడి ఉన్నాయి. నాగరికత ఏమాత్రం అభివృద్ధి చెందని ఆ కాలంలో ఈ చిత్రాన్ని ఎవరు వేశారు అనే క్వశ్చన్ వేశారు. సెంట్రల్ అలబామా లో అంటే యుఎస్ఏలో యుఎఫ్ఓల సందడి అంట. 1974లో అమెరికాలోని సెంట్రల్ అలహాబాద్ లో యుఎఫ్ఓలు విపరీతంగా కనిపించాయి. ఈ యుఎఫ్ఓలకు ప్రత్యక్ష సాక్షి అయిన ఒక అమెరికన్ పౌరుడు చెప్పిన అనుభవాలను అతని మాటల్లోనే చదువుదాం. 1974లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆగ్నేయ ప్రాంతంలో అనేక సార్లు యుఎఫ్ఓలు కనిపించాయి. ఆ సమయంలో ఇద్దరు జాలర్లను గ్రహాంతర జీవులు అపహరించిన సంఘటన గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అలబామా ప్రాంతంలో చాలా మంది ఈ యుఎఫ్ఓలను చూడటం జరిగింది. ఆ సమయంలో మా డాడ్ తన సొంత పట్టణమైన అలబామాకు 3 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు. విమానాశ్రయంలో రద్దీ చాలా అల్పంగా ఉంటుంది కనుక సాధారణంగా మా ఫాదర్ ఒక్కడే ఎయిర్పోర్ట్ లో ఉండేవాడు. అది మే నెల ఆదివారం. సూర్యాస్తమయం జరిగి 1/2 గంట అవుతుంది. ఆయనకి ఎయిర్పోర్ట్ వైపుకి ఎగురుతూ వస్తున్న ఒక సాసర్ అంటే డిస్క్ లాంటి ఆకారం కనిపించిందంట. ఆ డిస్క్ భాగం రియ భాగం రిల్లులు కలిగి ఉన్నది. ఆ చిల్లుల నుండి కాంతి బయటికి ప్రసరిస్తున్నది. ఆ అంతరిక్ష వాహనం ఎయిర్పోర్ట్ చుట్టూ గుండ్రంగా ప్రదర్శనలు చేసింది. డిస్క్ నుండి తెల్లటి కాంతి ఎయిర్పోర్ట్ పై పడింది. ఆ ప్రాంతాన్ని మ్యాప్ గీయటానికా అన్నట్లు యుఎఫ్ఓ చాలా నిదానంగా ఎయిర్పోర్ట్ పై ఎగిరింది. ఇలా ఆ యుఎఫ్ఓ ఎయిర్పోర్ట్ కి చాలా సార్లు రావడంతో ఆయన ఆందోళనకు గురయ్యి తాను పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ ప్రాపర్టీ సూపర్వైజర్ కి ఈ యుఎఫ్ఓ గురించి చెప్పాడు. అయితే ఆయన మాటలు నవ్వుతూ కొట్టి పారేశాడు ఆ సూపర్వైజర్. దాంతో మా తండ్రికి కాస్త ఆగ్రహం కలిగి మీరే ఇక్కడికి స్వయంగా వచ్చి యుఎఫ్ఓ సంగతి నిజమో కాదో చూడమని ఓ సవాల్ విసిరాడు. ఆ యుఎఫ్ఓ రోజు వచ్చే సమయానికి సూపర్వైజర్ వచ్చాడు. నిజంగా ఎలాంటి యుఎఫ్ఓలు లేవని నిరూపిద్దామని సూపర్వైజర్ ఎదురు చూస్తుండగా నియమిత సమయానికి వచ్చే ఉద్యోగిల యుఎఫ్ఓ వచ్చి ఎయిర్పోర్ట్ పై చక్కర్లు కొడుతూ తెల్లటి కాంతి కిరణాన్ని ఎయిర్పోర్ట్ పై ప్రసరింపచేయసాగింది.
కాసేపటికి ఆ యుఎఫ్ఓ ఎగిరిపోయింది. దాంతో ఆ సూపర్వైజర్ నోరెత్తకుండా తెల్ల ముఖం వేసి తన ట్రక్ లో వేగంగా హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక మా ఫాదర్ ఆ సాసర్ వ్యవహారం తేల్చుకోవాలని నిర్ణయించుకుని రాత్రి చీకటి పడ్డాక ఆ యుఎఫ్ఓ పైన ఎగురుతుండగా దానిపై స్పాటిలైట్ ని ఫోకస్ చేశాడు. ఎప్పుడైతే క్రింది నుండి తనపై పెద్ద వెలుగు పడిందో తక్షణం ఆ యుఎఫ్ఓలు నల్ల రంగులోకి మారి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆయన కాసేపు చూసి స్పాట్లైట్ ని ఆఫ్ చేశాడు. దాంతో ఆ యుఎఫ్ఓలు మళ్లీ వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఎగరసాగాయి. ఆ సమయంలో ఆ యుఎఫ్ఓ అడుగు ప్రాంతం నుండి ఒక తెల్లటి కాంతి పుంజం నేలపై పడుతున్నది. ఇలా ఎన్నిసార్లు ఆయనకి కనిపించిందో నాకు తెలియదు, కానీ ఎగిరే పళ్ళాలు నిజంగా ఉన్నాయని నిరూపించే ప్రత్యక్ష సాక్షి ఆయనే అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఎయిర్ ఫోర్స్ పై ఎగిరిన యుఎఫ్ఓలో ఎవరో నియంత్రిస్తున్నట్లుగా ఆయనకి అనిపించింది. లేకుంటే ఒక అంతరిక్ష వాహనము ఏదో ఉద్దేశం ఉన్నట్టుగా అనేక సార్లు వివిధ కోణాల్లో అక్కడ చక్కర్లు చేయాల్సిన పని లేదు. ఆ యుఎఫ్ఓని నియంత్రించింది ఎవరు? గ్రహాంతర వాసుల? సెంట్రల్ అలబామా ప్రాంతంలో 1974లో అనేక సార్లు యుఎఫ్ఓలు నాకు తెలిసినంత వరకు ఈ విషయాలపై ప్రభుత్వం ఈనాటి వరకు ఎలాంటి విచారణ చేసినట్టు లేదు. 1973-75 ప్రాంతంలో అలబామా సమీప ప్రాంతాల్లో ఎవరైనా ప్రజలు యుఎఫ్ఓలను చూసినట్లయితే మీ అనుభవాల్ని నాతో పంచుకుంటారు కదూ. 1974 అలబామాలో కనిపించిన ఆ యుఎఫ్ఓల గురించి విన్న కొందరు వ్యక్తులు 1975లో తమకు కూడా అలబామా తూర్పు ప్రాంతంలో కనిపించినట్టుగా చెప్పారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా అన్నారు: సెప్టెంబర్ నెల రాత్రి 9 గంటలకు 1970 సంవత్సరము నేను కారులో అలబామా నుండి మా గ్రామానికి తిరిగి వస్తుండగా దూరంగా పొగమంచు ఆవరించినట్టుగా కనిపించింది. పొగమంచులో అస్పష్టంగా ఉన్న వెలుగులో అంతరిక్ష వాహనం నేల మీద నించుని కనిపించింది. నేను నా కారుని పొగమంచు దాకా పోనిచ్చి కార్ హెడ్ లైట్స్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా అక్కడి దృశ్యాన్ని గమనించసాగాను. ఆ యుఎఫ్ఓ 3 అంతస్తుల భవనమంతా ఎత్తుంది. దాని క్రింది భాగంలో గుండ్రని రంధ్రాల ఆకారంలో ఉన్న ద్వారాలు కనిపించాయి. విచిత్రంగా ఉన్న గ్రహాంతర జీవులు అందులోంచి బయటికి రావటం, మళ్ళీ లోనికి వెళ్ళటం చూశాను. సరిగ్గా అదే సమయానికి నా దగ్గర కెమెరా ఉండటం వల్ల కారులోంచి ఆ యుఎఫ్ఓల్ని ఫోటో తీశాను. అత్యంత శక్తివంతమైన కెమెరా చాలా నేర్పుగా యుఎఫ్ఓ రూపాన్ని బంధించింది. తర్వాత ఒక గ్రహాంతర జీవి నా వైపు వచ్చాడు. అతడు సుమారు 3 అడుగులు ఎత్తున్నాడు. పెద్ద కళ్ళు, విచిత్రమైన దేహము, చూడటానికి ఆస్ట్రేలియా దేశపు జంతువు కంగారులా కనిపించాడు. అతడు నా కారు ముందు నుంచుని తన చేతిలోని వెలుగు చిమ్ముతున్న ఒక టార్చ్ లైట్ లాంటి దాన్ని నాపై ఫోకస్ చేశాడు. అంతే, నాకు స్పృహ తప్పింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మర్నాడు ఉదయం 10 గంటలకు నాకు స్పృహ వచ్చింది. నేను క్షేమంగా కారులోనే ఉన్నాను. నా ప్రక్కనే కెమెరా కూడా భద్రంగా ఉంది. నేను తీసిన ఫోటోని వాషింగ్టన్ పోస్ట్ న్యూస్ పేపర్కి పంపాను. వాళ్ళు నేను పంపిన యుఎఫ్ఓ ఫోటోని, వార్తని ప్రముఖంగా ప్రచురించారు. బహుశా నేలపై నించున్న యుఎఫ్ఓని ఫోటో తీసిన తొలి మనిషిని నేనే అయి ఉంటాను. ఇలాంటి అనుభవాలు భూమిపై చాలా మందికి ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఒక యుఎఫ్ఓ కనిపిస్తే ఫోటో తీస్తారు కదూ. వృద్ధ జంటను అపహరించిన గ్రహాంతర వాసులు. సమయం మధ్యాహ్నం 12 గంటలు 12/12/2008లో ఒక వృద్ధ జంట కారు డ్రైవ్ చేసుకుంటూ ఒక్లహోమాలోని నార్మా నుండి వెడుతున్నాయి. అయితే వారు దోవ తప్పి
హైవే నెంబర్ 9కి చేరుకున్నారు. వారు హైవే నెంబర్ 44కి చేరాలి. సరే, రోడ్డు నంబరు 9కి చేరిన వారి కారు వేగంగా ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో ట్రాఫిక్ బాగా అధికంగా ఉంది. వృద్ధుడు కూడా తమ కారుని వేగంగా నడుపుతున్నాడు. అంతలో ప్రక్కనే ఉన్న అతని భార్య భర్తతో దేన్నో చూపించి అదేమిటి అని ప్రశ్నించింది. వృద్ధుడు భార్య చూపించిన వైపు చూశాడు. రంగుల్లో ఉన్న వరుస కాంతులు కనిపించాయి. వృద్ధుడికి ఏదో అనుమానం కలిగింది. పైకి ఏమీ చెప్పకుండా భార్యతో మాత్రం అవి ఆర్మీ వాళ్ళ యుద్ధ విమానాల తాలూకు లైట్లు అయి ఉంటాయి అని చెప్పాడు. వృద్ధుడు కారు నడుపుతూనే ఆకాశంలో కనిపిస్తున్న లైట్లని పరిశీలిస్తున్నాడు. కొద్దిసేపటికి ఆ లైట్లు దగ్గరగా కనిపించాయి. అది త్రికోణాకార UFO. దాని 3 మూలల నుండి ఆరెంజ్ కలర్ లైట్లు కనిపిస్తున్నాయి. మధ్య భాగం నుండి నీలం రంగు కలిసిన తెలుపు రంగు కాంతి వస్తున్నది. ఆ UFOని ఒక ఆర్మీ హెలికాప్టర్ వెంటాడుతూ కనిపించింది. ఇంతలో చాలా దూరం నుండి 4-5 UFOలు వస్తూ కనిపించాయి. తర్వాత ఆర్మీ హెలికాప్టర్ వెంటాడుతున్న ఆ UFO అదృశ్యమైంది. దాంతో ఆర్మీ హెలికాప్టర్ వెనుతిరిగింది. అయితే ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ఆ వృద్ధ జంట UFOలను చూస్తున్నంత కాలము, అంటే సుమారు 2 గంటలు వాళ్ళ చేతికున్న వాచిల్లో కనిపించలేదు. అంటే మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన వారు ఇంటికి చేరేసరికి గోడ గడియారంలో టైం సాయంత్రం 4 గంటలైంది. మరి వాళ్ళు మొత్తం ప్రయాణంలో గడిపింది 2 గంటలు అన్నట్టుగా వృద్ధుడి చేతి వాచి 2 PM మాత్రమే చూపిస్తున్నది. అంటే 2 గంటల సేపు గ్రహాంతర వాసులు వృద్ధ జంటని అపహరించారన్నమాట. తర్వాత ఆ వృద్ధ జంట కొంతకాలం పాటు కారణాలు తెలియని శారీరక అనారోగ్యాలు అనుభవించాల్సి వచ్చింది. గ్రహాంతర జీవులు కాలాన్ని వెనక్కి తిప్పటం కొన్ని అపహరణ సంఘటనల్లో జరిగింది. అయితే ఆ వృద్ధ జంట విషయంలో కేవలం వృద్ధుడి చేతి వాచీలోని సమయాన్ని మాత్రమే 2 గంటలు వెనక్కి జరిపారు. వాళ్ళని అపహరించారు. బోనస్ బుక్ కొన్ని అద్భుత అంశాలు. సిజరీన్ ద్వారా పుట్టే బిడ్డల జాతకం ఏమిటి? ప్రాచీన కాలంలో రోమ్ని పాలించే ఒక చక్రవర్తికి చాలా మంది భార్యలు ఉండేవారు. వారిలో పెద్ద భార్య గర్భవతి బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది. ఆమె కనుక బిడ్డను ప్రసవించి ఉంటే చక్రవర్తి ఆ భార్యకే ప్రాధాన్యతనిచ్చి మిగిలిన వారిని లెక్క చేయడని భావించి మిగిలిన భార్యలు మోసంతో పెద్ద భార్య చేత విషం కలిపిన పాలు త్రాగించారు. ఆ దారుణాన్ని తెలుసుకున్న చక్రవర్తి వైద్యుల్ని పిలిపించి భార్యను పుట్టబోయే బిడ్డను రక్షించమని ప్రార్థించాడు. కానీ అప్పటికే కాలాతీతమైంది. రాణిగారి ఒళ్ళంతా విషం వ్యాపించింది. చివరికి గత్యంతరం లేక కనీసం బిడ్డనైనా కాపాడాలని వైద్యులు ఆమె ఉదరాన్ని ఛేదించి బిడ్డను బయటికి తీసి రక్షించారు. రాణి విష ప్రభావంతో మరణించింది. అలా శస్త్రచికిత్స ద్వారా ఈ లోకంలోకి వచ్చిన ఆ బిడ్డే ప్రపంచ ప్రఖ్యాత వీరుడు జూలియస్ సీజర్. ఆ సీజర్ పేరు మీదుగానే సిజేరియన్ ఆపరేషన్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. అది చరిత్ర. ఇప్పుడు వర్తమానంలో సిజేరియన్ ఆపరేషన్ జ్యోతిష్యుల ఎలా దుర్వినియోగం చేస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యము భయము కలుగుతుంది. మంచి గ్రహస్థితి, నక్షత్రము, లగ్నము ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీకి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. అంటే దాని అర్థం బిడ్డ జాతకాన్ని జ్యోతిష్యుడు నిర్ణయిస్తాడన్నమాట. జ్యోతిష్యుడు ముహూర్తము, డాక్టర్ గారి ఆపరేషన్ కలిసి మహర్జాతకం గల బిడ్డలు సృష్టిస్తే నుదుటి వ్రాత కర్మఫలం అనే మాటలకు అర్థమేముంది? మరి ఇందులో ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుందాం. కృత్రిమ రసాయనాలు చల్లి పచ్చి కాయలను పండుగా మారిస్తే అది పండై అమ్ముడుపోతుంది. కానీ దాన్ని తిన్నవాడికి కొన్నాళ్ళకి క్యాన్సర్ రావటం ఖాయం. అలాగే కేవలం మంచి గ్రహస్థితి కోసం చేసే సిజేరియన్ వల్ల జాతకాలు మారవు. పైగా ఒక వ్యక్తి యొక్క జాతకం అతడు
తల్లి గర్భంలో పడగానే నిర్ణయం అవుతుందని మహర్షులు అన్నారు. కనుకనే జన్మకాలం ప్రకారం అంటే బర్త్ టైం ప్రకారం వేసిన చాలా జాతకాలు తప్పాయి. కాబట్టి సిజరీన్ ద్వారా మంచి జాతకం గల బిడ్డల్ని కనాలని, ఆరోగ్యం డబ్బు పాడు చేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరొక విషయం ఏమిటంటే, సహజంగా జన్మించే శిశువుల కంటే ఆరోగ్యం టెస్ట్ ట్యూబ్ బిడ్డలకి ఉందని గ్రహించాలి. అలాగే డబ్బా పాలు కృత్రిమం, ఆరోగ్య హేతువు తల్లిపాలు బిడ్డకి శ్రేష్టమని ఎల్లరూ గ్రహిస్తే మంచిది. న్యూమరాలజీ ఆధారంగా మీ గత జన్మ గురించి తెలుసుకోండి. మీరు పుట్టిన తేదీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి మనిషికి గత జన్మ నుండి ఉండి తీరుతుంది. అందువల్లే మానవులందరి మేధస్సు, ఆలోచన విధానం ఒక్కలాగా ఉండదు. ప్రతి వ్యక్తి ఒక వయసు వచ్చాక మరణిస్తాడు. అయితే మరణం జీవికి ముగింపు కాదు, అది కేవలం స్వల్ప విరామ కాలం అని తెలుసుకోవాలి. కావున ఈ జన్మలో జ్ఞానము, అనుభవాలు మరొక జన్మనెత్తినప్పుడు కూడా వెంట వస్తాయి. కనుకనే కొందరు కొన్ని అంశాల్లో నేర్పు సాధించడం మనం చూస్తున్న నగ్న సత్యం. కొందరికి గణిత శాస్త్రం రాదు, కొందరు కమ్మగా పాడతారు, కొందరు బాగా వంట చేస్తారు. అందరికీ అన్ని నేర్పినా కొందరే కొన్ని నేర్చుకోగలుగుతారు. దీనికి లాజిక్ ఏమిటి? మనస్తత్వ శాస్త్రవేత్తలు దానికి చెప్పే కారణం ఆసక్తి అని. అందరి మెదడు నిర్మాణం ఒకటేనని చెప్పారు. న్యూటన్ అయినా వీధి చివర పాన్ షాపు నడిపే పెద్ద అయినా ఒకే నిర్మాణం గల మెదడు కలిగి ఉంటాడు. కానీ వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కారణం గత జన్మ వాసనలు ఈ జన్మలోనూ వారిని వెంటాడతాయి. ఇక మీ పుట్టిన తేదీ ఆధారంగా మీరు గత జన్మలో ఎవరిని తెలుసుకోవచ్చు. పర్షియా దేశానికి చెందిన కబాల న్యూమరాలజీ ఆధారంగా ఈ పట్టికలు రూపొందించడం జరిగిందని గ్రహించగలరు. మీ పుట్టిన తేదీ ఏ నెలలో అయినా ఒకటి అయితే, అంటే కొందరు ద్వంద్వ సంఖ్యలు ఉన్న తేదీలో పుడితే ఆ సంఖ్యలను కలిపి ఒకే సంఖ్యగా మార్చి చూసుకోవాలి. ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ 19 అయితే 1 + 9 = 10. కావున ఏక సంఖ్య 1. 28 అయితే 2 + 6 = 8. 10 అయితే 1 + 0 = 1. ఇలా టోటల్ చేసి చూసుకోవాలి. ఇలాగ 1, 2, 3, 4, 5, 6, 7 అని ఇచ్చారు మేడం. న్యూమరాలజీ గురించి ఎలా తెలుసుకోవాలో, మీరు పుట్టిన తేదీ 8, 9 అయితే ఈ విధంగా మీ పుట్టిన తేదీని తీసుకొని అది ఏక సంఖ్యగా ఉంటే సరే. ఒకవేళ ద్వంద్వ సంఖ్యగా ఉంటే ఏక సంఖ్యను సింగిల్ డిజిట్ గా మార్చాలి. సో మీ జన్మ తేదీ తెలిసింది కదా, ఇక మీ గత జన్మ వివరాలు తెలుసుకోండి. జన్మ సంఖ్య 1. మీరు గత జన్మలో ఉన్నత స్థాయి జీవితాన్ని గడిపారు. గత జన్మలో శత్రువుల వలన మరణించారు. గత జన్మ తాలూకు అధిక్యత భావము, ఆగ్రహము ఈ జన్మలోనూ మిమ్మల్ని వదలవు. భక్తి అధికము, పైకి ప్రదర్శించలేరు. 2లో పుట్టినోళ్ళు, గత జన్మలో మీరు అణచివేతకు గురయ్యారు కనుక తర్వాత జన్మలో మీరు పట్టుదలగా అన్ని సాధిస్తారు. మీకు అపేక్షలు అధికం. గత జన్మలో ఒక ఎఫైర్ భగ్నమైంది. ఒక ఎఫైర్ 3 నెంబరు. మీకు గత జన్మలో సంతానం లేదు. దూర ప్రాంతంలో మీ మరణించారు. గత జన్మలో అన్నదమ్ములతో పడదు. ఈ జన్మలోనూ సోదరులతో విభేదాలు ఉంటాయి. 4 నెంబరు. మీ గత జన్మలో ఆత్మవిశ్వాసం అల్పం, కానీ కొన్నిసార్లు మొండిగా తలపడ్డారు. మీకు గత జన్మలో 2 వివాహాలైనాయి, గాయమైంది కనుక ఈ జన్మలో ఆయుధాలను చూసి మీరు కలవరపడతారు. జన్మ సంఖ్య 5లో మీరు గత జన్మలో దేవుడు, రాక్షసుల కలయికగా జీవించారు
కనుక ఈ జన్మలో మీకు 25 సంవత్సరాలు వచ్చేదాకా జీవితంలో సెటిల్ కాలేరు. శత్రువులు అధికం. జన్మ సంఖ్య 6. మీరు గత జన్మలో అనుమానం మనిషి. మీ గత జన్మల భాగస్వామి మిమ్మల్ని గత జన్మలో బాధించింది. నేడు అంటే ఆమె గాని అతడు గాని మీ భాగస్వామిగా, వైఫ్ అండ్ హస్బెండ్ గా ఇక ఏం చేస్తారో మీ ఇష్టం. జన్మ సంఖ్య 7. మీరు గత జన్మలో దైవ పూజలు బాగా చేసేవారు. ఈ జన్మలో పూజలు తక్కువగా చేస్తారు. మీరు గత జన్మలో సరసం విషం వలన మృతి చెందారు. జన్మ సంఖ్య 8. మీరు గత జన్మలో పైనుండి క్రిందకు పడ్డారు. అందువల్ల మీకు ఎత్తు ప్రాంతాలంటే భయంగా ఉంటుంది. మీరు దేవుణ్ణి చూడలేదు, నమ్మరు. జన్మ సంఖ్య 9. మీరు గత జన్మలో అందరినీ నమ్మి మోసపోయారు కనుక ఈ జన్మలో ఎవరిని నమ్మరు. గత జన్మలో మీరు కోరిన జీవిత భాగస్వామిని పొందారు. ఈ జన్మలో కూడా ఆశించిన వారిని అందుకుంటారు. అంటే మీ జన్మ తేదీ 1 అయితే శివుడిని పూజించండి. మీ జన్మ తేదీ 2 అయితే దత్తాత్రేయుని పూజించండి. మీ జన్మ తేదీ 3 అయితే షిరిడి సాయిని పూజించండి. మీ జన్మ తేదీ 4 అయితే దుర్గాదేవిని పూజించండి. మీ జన్మ తేదీ 5 అయితే కుమారస్వామిని కొలవండి. మీ జన్మ తేదీ 6 అయితే చంద్రుడిని పూజించండి. మీ జన్మ తేదీ 7 అయితే అయ్యప్ప స్వామిని పూజించండి. మీ జన్మ తేదీ 8 అయితే వినాయకుడిని ప్రార్థించండి. మీ జన్మ తేదీ 9 అయితే సర్పాలని ఆరాధించండి. మనుస్మృతి అంటే ఏమిటి? భారత భూమి ప్రాచీన కాలం నుండి ధర్మశాస్త్రాలకు పుట్టిల్లు. ఎన్నో వేల సంవత్సరాల క్రితము రూపొందించబడ్డ 4 వేదాలు, ఇతిహాసాలు నేటికి ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మానవ ప్రవర్తన నియమావళి గురించి, సాంఘిక ధర్మాల గురించి ప్రాచీనులైన మహర్షులు కొన్ని ధర్మశాస్త్రాలను ప్రజలకు అందించారు. వాటినే స్మృతులు అంటారు. ఇవి మొత్తం 35గా చెప్పబడుతున్నాయి. అవి మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి మరియు పరాశర స్మృతి ముఖ్యమైనవి. వీటిలో అగ్ర తాంబూలం అందుకోగల అర్హత గలది మనుస్మృతి అనబడే మను ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి క్రీస్తు పూర్వం 500లో భృగు మహర్షి వంశీయులు రాసారని పరిశోధకుల భావన. మనుస్మృతి ఒక విజ్ఞాన సర్వస్వం అని భావించబడుచున్నది. వర్ణాశ్రమ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ధర్మ నిర్ణయాలు, అభియోగ విచారణ, వివిధ దండనా విధానాలు, రాజ్య సంపద సంబంధ విషయాలు ఈ ధర్మశాస్త్రములో విపులీకరించబడ్డాయి. ప్రొఫెసర్ STKBR ఆచార్యులు గారి అభిప్రాయం ప్రకారం మనము చెప్పిన 4 కులాల ఆవిర్భావం కథ వెనుక ఒక గూఢమైన అర్థం ఉంది. అదేమంటే బ్రహ్మగారి శిరస్సు నుండి బ్రాహ్మణులు పుట్టారు. అంటే బ్రాహ్మణులు విద్య ఆధారంగా జీవించాలని, ఆ విద్యకు మూల మేధస్సు కనుక ఆ మేధస్సు తల్లోనే ఉంటుంది కావున అలా చెప్పారు. ఇక ద్వితీయ వర్ణం క్షత్రియులు బ్రహ్మస్వామి భుజాల నుండి జన్మించారని చెప్పబడింది. దీని అర్థం క్షత్రియుడి ప్రధాన వృత్తి యుద్ధం చేయటం, దర్భాన్ని కాపాడటం కావున భుజాలు లేని వీరుణ్ణి ఊహించలేం. కనుక క్షత్రియులు బ్రహ్మ భుజాల నుండి జన్మించారన్న వాక్యానికి సరిపోయింది. ఇక తృతీయ వర్ణం వైశ్యులు తొడలు అనేవి ఇటు పాదాలకు అటు తలకు భుజాలకి వారిదిగా ఉంటుంది. ఆ భాగం నుండి వైశ్యులు జన్మించారని అంటే డబ్బు వస్తువులు మానవ జీవితానికి అవసరం అట్టి అంశాలతో వ్యవహరించే వ్యాపారాలు చేసే వైశ్యులు కనుక ఈ వర్ణన చాలా వరకు ఆమోదయోగ్యం. ఇక కులాల్లో 4వది చివరిది అయిన శూద్ర కులం. హిందూ శాస్త్రాల ప్రకారము వ్యవసాయము, పశుపోషణ కార్యకలాపాలు
నిర్వహించేవారు. శూద్ర కులస్తులు అనగా అంటే ఈ శరీరం కదలాలన్నా ఏం చేయాలన్నా కాళ్ళు లేకుంటే అంతే సంగతులు. సమాజంలోని మిగిలిన కులాల ప్రజలకి ఆహారము, పాలు, నెయ్యి అందించే పుణ్య కార్యానికి కేటాయించబడ్డ శూద్రవర్గం బ్రహ్మగారి పాదాల నుండి పుట్టిందని అంటారు. చాలా మంది అజ్ఞానులు మనుస్మృతిని నిందిస్తారు. కారణం ఆ గ్రంథం శూద్రుల్ని హీనంగా చూసిందని. అది పూర్తిగా పచ్చి అబద్ధం. మనం పెద్దల్ని ఎలా గౌరవిస్తాం? వారి పాదాలకి నమస్కరించే కదా. అలాగే బ్రహ్మగారి పాదాల నుండి పుట్టిన శూద్రుల్ని మనుస్మృతికారకుడు తక్కువగా చూశాడని అనగలమా? ఇక కులాల్లో 4వది చివరిది మనుధర్మ శాస్త్రం ఇంకా అనేక నిత్య జీవిత విధానాలు చెప్పింది. దీర్ఘాయువు కోరే వ్యక్తి తూర్పు ముఖంగా, కీర్తిని ఆశించే వ్యక్తి దక్షిణ ముఖంగా, సంపదను ఆశించే వ్యక్తి పశ్చిమ దిశగా, మోక్షాన్ని వాంఛించే వారు ఉత్తర దిక్కుగా కూర్చొని భోజనం చేయాలని మనుస్మృతి చెబుతుంది. ఎంగిలన్నం ఎవరికి పెట్టరాదు, ఎంగిలి చేత్తో అటు ఇటు తిరగరాదు. బుద్ధివంతుడైన తనకు అన్నీ తెలిసిన మూగవాడిలా మౌనంగా వాడు అడగకుండా ఎవరికి ఏది చెప్పరాదు. మౌనంగా ఉంటూ అడగకుండా ఎవరికి ఏది చెప్పరాదు. అయోగ్యులైన శిష్యులకి విద్యను బోధించడం పాపం. ధనం, బంధువులు, వయస్సు, తపస్సు, విద్య ఇవి పూజించే తగినవి. ఇందులోనూ ధనం గలవాడి కంటే బంధువులు గలవాడిని, బంధుత్వం కంటే వయస్సు కంటే తపస్సు, పూజలు చేయుట, తపస్సు కన్నా చదువు గలవాడిని గొప్పగా భావించాలి. 100 మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి, 100 మంది తండ్రుల కన్నా ఒక తల్లి ఎక్కువ గౌరవనీయురాలు. తల నెరిసిన వాడు వృద్ధుడు కాడు, జ్ఞానమున్నవాడే వృద్ధుడు అనగా గౌరవనీయుడని అర్థం. బ్రహ్మచారి ఒంటరిగా పడుకోవాలి, కోరికతో రేతస్సు వదలరాదు. తెలిసి వీర్యస్థలనం చేసుకున్న బ్రహ్మచర్యం భంగుపడును. ఇంద్రియము అంటే వీర్యము అతి శక్తివంతం. అధిక సుఖాలు పొంది అధిక వీర్యం నష్టపడరాదని, ఆయుష్క్షీణమని మనుస్మృతి చెప్పింది. స్త్రీలు, రత్నాలు, విద్య, ధర్మము, ఆమోదము, సుభాషితములు, నానావిధ వ్యక్తులు శిల్పాలను ఎక్కడి నుంచైనా స్వీకరించవచ్చును. పర్వతాలు, నక్షత్రాలు, వృక్షాలు, నదులు, పక్షి, పాములు మొదలగు అంశాలు పేర్లు గల కన్యలను వివాహమాడరాదు. మనుస్మృతి ప్రకారము వివాహాలు 8 రకాలు. అవి బ్రహ్మ వివాహము, దైవ వివాహము, ఆర్ష వివాహము, ప్రజాపత్య వివాహము, అసుర వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహము. సుగుణవంతుడైన బ్రహ్మచారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయుట బ్రాహ్మణం అంట. దైవం అంటే కొన్ని యజ్ఞాల్లో ఆధ్వర్యం వహించే ఋత్వికునకు కన్యను ఇవ్వటం. ఆర్షం అంటే కన్యాశుల్కంగా 2 ఆవులను లేక 2 ఎద్దులను తీసుకొని కన్యను ఇవ్వటం. ప్రజాపత్యం వీరిద్దరు కలిసి ధర్మం ఆచరించనిండని చెప్పి వధువు తల్లిదండ్రులకు వరుని పూజించి పిల్లను ఇచ్చుట. అసురం అంటే జ్ఞాతులకు వధువునిచ్చి కావలసినంత ధనం ఇచ్చి తన ఇష్టంతో చేసుకొనుట. గాంధర్వము అంటే స్త్రీ పురుషులు పరస్పరం ఇష్టపడి శృంగారం జరిపితే అది గంధర్వ వివాహము. ఇది కేవలం లైంగిక వాంఛలు తీర్చుకోవటానికి ఏర్పరచబడింది. వయస్సు కంటే తపస్సు,
రాక్షసమైన వధువు బంధువుల్ని సమ్మతించినప్పుడు వారిని చంపి గాని నాశనం చేసి కాని ఆమెని బలాత్కారంగా తెచ్చి వివాహం చేసుకొనుట. పైశాచికంగా నిద్రిస్తున్న లేదా మత్తులో ఉన్న అమ్మాయిని బలాత్కారంగా అనుభవించటాన్ని పైశాచిక వివాహం అంటారు. రాక్షసం అంటే పైశాచిక వివాహాల వలన పుట్టిన సంతానము లోకకంటకులు కాగలరని మనుస్మృతి చెప్పింది. దేవతలకు, భూతములకు, అతిథులకు, పితరులకు ఏ గృహస్థుడు అన్నము పెట్టడో అతడు జీవోత్సవం, అనగా బ్రతికున్న చచ్చిన వాడి క్రిందే లెక్క. ఎల్లప్పుడూ ఇతరుల ఇళ్లలో భోజనాలు చేసే వ్యక్తులు వారి వచ్చే జన్మలో ఆ దాతల ఇళ్లలో పశువులుగా జన్మిస్తారు. వైద్యుడి అన్నం చీముతో సమానం, వడ్డీ వ్యాపారి అన్నం మలంతో సమానం, వేశ్య అన్నం వీర్యంతో సమానం. కావున వారిళ్లలో ఆహారం తీసుకోరాదని మనువు చెప్పాడు. నాడీ గ్రంథాలు నిజంగా ఉన్నాయా? కేవలం భారతదేశానికి సొంతమైన జ్యోతిష శాస్త్ర భాగము ఈ నాడీ జ్యోతిష్యం అంటే అతిశయోక్తి కాదు. అనేక వేల సంవత్సరాల క్రితము దివ్య జ్ఞానులైన మహర్షులు తమ దివ్య దృష్టిని సారించి రాబోయే తరాల మానవుల జాతకాలు తాటాకు పుస్తకాలపై వ్రాసి ఉంచారని ఒక నమ్మకం భారతదేశంలో బలంగా ఉంది. ఈ నాడీ గ్రంథాల్లో ధ్రువ నాడి, అగస్త్య నాడి అనే నాడీ గ్రంథాలు ప్రధానమైనవి. అయితే నాడీ గ్రంథాలను బూటకంగా, పైత్యంగా భావించేవారు ఇలా అంటారు: ఒక కుటుంబంలో ఒక పేరు తాతకు మనవడికి పెట్టినప్పుడు తాత మనవడి తండ్రుల పేర్లు ఒకటే అయినప్పుడు నాడీ గ్రంథాలు చెప్పే భవిష్యత్తు ఎవరికి చెందుతుంది? దీనికి ఒక ఉదాహరణగా వాళ్ళు ఇలా ఇచ్చారు. అమ్మిరాజు కుమారుడు సత్యరాజు, సత్యరాజు కుమారుడు అమ్మిరాజు. 4 తరాల్లో 2 పేర్లే మళ్ళా వచ్చాయి. అప్పుడు నాడీ గ్రంథాలు చెప్పే ఫలితాలు ఏ వ్యక్తికి వర్తిస్తాయి? కానీ ఇలా వాదించే వారికి తెలియని అంశం ఏమిటంటే నాడీ గ్రంథాలు గొప్ప మహత్తు గలవి. ఏ వ్యక్తి తన భవిష్యత్తుని తెలుసుకోవాలని అనుకుంటాడో ఆ వ్యక్తి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల వివరాలున్న తాళపత్రాలే లభించేలా చేస్తాయి. కారణం, ఈ గ్రంథాలను ఆ గ్రంథాలు రాసిన దివ్య పురుషులు అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తూ ఉంటారని కొందరు విశ్వాసాలు భావిస్తుంటారు. ఈ నాడీ గ్రంథాలు ప్రధానంగా తమిళ భాష, అది కూడా అతి ప్రాచీన తమిళ లిపిలో ఉన్నాయి. తమిళనాడులో రాష్ట్రంలోని చిదంబరానికి కేవలం 16 మైళ్ళ దూరంలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ పట్టణంలో నాడీ జ్యోతిష్కులు అనేక మంది ఉన్నారు. దేశ విదేశాల నుండి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఎందరో వ్యక్తులు ఈ పట్టణానికి వస్తుంటారు. ఏ మాటగా మాట చెప్పాలంటే మన ఆంధ్రుల కన్నా తమిళ ప్రజలు కాస్త జ్ఞానం అధికంగా ఉన్నవాళ్లనే చెప్పాలి. మంచి అన్నది ఎక్కడున్నా వారు స్వీకరిస్తారు. లేకుంటే నాస్తిక ఉద్యమాలు అనంతంగా జరిగిన తమిళనాడులో నాస్తికత్వమే ఆయుధంగా ద్రవిడ ఉద్యమానికి సాగించిన ఇలా ఈవి రామస్వామి నాయకర్ పుట్టిన ఆ రాష్ట్రంలో ఒక నాడీ శాస్త్రం సంచలనకారకమై ఈ ప్రపంచాన్ని ఆకర్షించడం జరిగేదా? తమిళనాడులోని తంజావూరు పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాత సరస్వతి మహల్ లైబ్రరీలో వేలాది నాడీ గ్రంథాలు తాళపత్ర గ్రంథాల రూపంలో అంటే తాటి ఆకులు భద్రపరచబడి ఉన్నాయి. వల్లువారు కులానికి చెందిన కొందరు వ్యక్తులు అనేక శతాబ్దాలుగా ఈ నాడీ గ్రంథాలు చదివి భవిష్యత్తుని తెలుపుచున్నారు. ఈ నాడీ గ్రంథాల ద్వారా భవిష్యత్తుని తెలుసుకోవాలని భావించేవారు వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళి అక్కడి జ్యోతిష్కులను సంప్రదిస్తే వారు తమ దగ్గరున్న తాళపత్ర గ్రంథాల్లోని తాళపత్రాలను పరిశీలించి భవిష్యత్ తెలుసుకోబోరిన వ్యక్తుల వివరాల ప్రకారం సరిపోయిన తాళపత్రాలను మాత్రమే తీసి చదివి వినిపిస్తారు. మామూలుగా భారతీయ జాతక చక్ర విధానంలో 12 భాగాలు ఉంటాయి. అవి ఒక లగ్నము, ఒక ధన భావము, 3 సోదర భావము, 4 గృహ భావము, 5 సంతానము, 6 శత్రు రోగ భావము,
7 కళపత్రము, 8 ఆయుర్దాయము, 9 పూర్వజన్మ పుణ్యము, 10 రాజ్య భావము, 11 లాభభావము, 12 వ్యయభావం. ఇదే విధంగా నాడీ గ్రంథాల్లో కూడా 15 అధ్యాయాలుగా ప్రతి వ్యక్తి భవిష్యత్తు, వర్తమానము, భూతకాలాలు వివరించబడతాయి. మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి బొటనవేలి ముద్ర ప్రకారం ఉన్న వివరాలు, అంటే ఆ వ్యక్తి పేరు, అతని ఉద్యోగము, వ్యాపారము వివరాలు, అతని కుటుంబ సభ్యుల వివరాలు, అతని భవిష్యత్తు వివరాలు ఉంటాయి. రెండో అధ్యాయంలో అతని కుటుంబ స్థితిగతులు, విద్యా వివరాలు ఉంటాయి. మూడవ అధ్యాయంలో అతని వివాహ అంశాలు, 11వ అధ్యాయంలో అతని జీవితంలో వచ్చే అన్య స్త్రీలు లేదా ద్వితీయ కళత్రం వివరాలు ఉంటాయి. ఇక 13వ అధ్యాయంలో ఆ వ్యక్తికి ఎదురయ్యే గ్రహ పీడలు, నరఘోష వంటి వాటికి చేయాల్సిన శాంతులు, పరిహారాలను గురించి వివరాలు ఉంటాయి. ఇక 15వ అధ్యాయంలో అతడికి రాబోయే రోగాలు, వాటికి చేయాల్సిన పూజలు ఉంటాయి. దురదృష్టవశాత్తు భారతదేశం విదేశీ పాలనలో ఉండగా కొందరు విదేశీ పండితులు నాడీ గ్రంథాల గొప్పతనాన్ని గ్రహించి గుట్టు చప్పుడు కాకుండా సంగ్రహించి తమ దేశాలకు తరలించుకుపోయారు. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రాడామస్, ప్రఖ్యాత హస్త సాముద్రికుడు కీరో నాడీ గ్రంథాలను చదివారని, అందువల్ల వారి జ్యోతిష్యాలు 100% నిజమయ్యాయని ఒక వాదన ఉంది. ఇక ఈ పుస్తక రచయిత కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసు వెళ్ళినప్పుడు కొందరు జ్యోతిష్కులని ఇంటర్వ్యూ చేయటము జరిగింది. వాళ్ళు చెప్పిన అనేక ఆశ్చర్యకరమైన అంశాలను క్రింది వివరాల్లో తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన భవిష్య పురాణం అనే గ్రంథంలో కల్కి భగవానుడు ఉద్భవిస్తాడు అని, ఆయన గుర్రం ఎక్కి దుర్మార్గుల్ని సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడని రాయబడినది. అలాగే బైబిల్లో కూడా అంత్యక్రీస్తు వస్తాడని, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని, ఆర్మగెడాన్ లేదా ఆఖరి పోరాటం జరిపిస్తాడని రాస్తుంది. అయితే చంద్రకళ నాడి అనే గ్రంథంలో ఒక పేజీలో ఇలా ఉందని తెలిసింది. 1967లో రాత్రి 9 గంటలకు గురుగ్రహం సింహరాశిలో, శని మీనంలో, రాహు మేషంలో ఉన్న సమయంలో శివకేశవుల అంశతో నరదేహం 7 సర్పాల శిరస్సులు గల ఒక దైవశక్తి అవతరించిందని, ఆ శక్తిని పూజించి తీరాలని క్రీస్తు శకం 2009 విరోధించారు. విరోధినామ సంవత్సరంలో ఆ నూతన అవతారానికి ఉనికి పడుతుందని తెలిసింది. అంటే 1967 లవంగనామ సంవత్సరంలో అవతరించిన నూతన దైవం సరిగ్గా 42 సంవత్సరాల తర్వాత జన సామాన్యంలో ప్రచారం పొందుతుంది అన్నమాట. ఆ నాడీ గ్రంథం చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం. మేడం, స్వప్న మేడం, మేడం, స్వప్న మేడం, మేడం క్లోజ్ చేసుకుందాం మేడం. అలాగే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువైన జగద్గురువు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. చూస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.